ఇప్పుడిప్పుడే స్టార్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు స్టార్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అంటే క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్గా ఉంటున్నాయి. చాలా కాలం తర్వాత రవితేజ గారు మాస్ మహారాజా లాగా కాకుండా త్రినాథ్ అనే ఒక క్యారెక్టర్లో కనిపించాడు. ఒక ఆటో డ్రైవరు, చిన్న ఊరు, అందులో ఒక అయ్యప్ప భక్తుడు. ఆ 41 రోజులు కాకుండా మిగతా రోజులు ఎలా ఉంది, సింపుల్ ఒక కథ, ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం కథలో జీవించాడు. చాలా హ్యాపీగా ఉంది రవితేజ గారు. మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేసి చాలా కాలం అయింది. అందుకే తెగ నచ్చేశారు. నాకే కాదు, ప్రపంచం అందరికి నచ్చుతారు. నెంబర్ 1గా ఉంది సినిమా. ఎందుకు నెంబర్ 1గా ఉంది అంటున్నానంటే ఒక ఎమోషన్, ఒక డ్రామాలో కరెక్ట్గా ఒక డ్రామాని ఎక్కడ పిండాలో తెలిసిన దర్శకుడు శివ నిర్వాణ గారు. ఆయన దర్శకత్వంలో ఎంత మంచి ఫిల్మ్ అంటే అంత మంచి ఫిల్మ్. ఇకపోతే అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్, అసలు అయ్యప్పలు మొత్తం రాబోయే రోజులు ఇప్పుడు కాదు, మళ్ళీ ఇట్లాంటి తలదన్నే పాటలు వచ్చిన దాకా అయ్యప్ప స్వాములందరికీ మీరు ఇచ్చిన 2 పాటలు అద్భుతంగా ఉంటాయి. నిజంగా చాలా బాగున్నాయి. అసలు ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉంది. సినిమా థియేటర్లో చూస్తున్నంతసేపు కొన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చాయి. అరే నిజంగా భలే ఉంది కదా అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. బ్యూటిఫుల్, ఎక్స్ట్రాడినరీగా చేశారు. మీతో పాటు మిగతా టీం అందరూ కూడా అంత బాగా చేయటం వల్లే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. నిజంగా శివనారాయణ గారు, మీరు తీసుకున్న పాయింట్ అయి ఉండొచ్చు, ఎన్నుకున్న ఆర్టిస్టులు అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కటి సూపర్గా కుదిరింది. నిజంగా ఆ 2 గంటల 25 నిమిషాల కథ అరే పాపం కదా, అయ్యో అనిపించేంత సందర్భాలు చాలా ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఏ అపాయం జరిగిద్దో అని ఎన్నిసార్లు గుండె గబుక్కునే ఎవరికి ఏమన్నా అపాయం జరిగిద్దో అని ఫీల్ అయ్యాము. అంటే అంత ఎమోషన్ క్లారిటీగా మీరు క్యారీ చేయగలిగారు. ఇంకా దేవుడి గురించి కానీ, పాటల గురించి కానీ, యాక్షన్ పర్ఫార్మెన్సెస్ గురించి కానీ అసలు సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఇక సాయి కుమార్ గారు, ప్రియా భవానీ శంకర్, వారిద్దరు కూడా ఒక మంచి 2 పిల్లర్స్ లాగా ఉంటే, రవితేజ గారి కూతుర్లో నటించిన నక్షత్ర అనే మలయాళం అమ్మాయి ఎంత బాగా నటించిందంటే అంత బాగా నటించింది. అసలు అమ్మాయికి వండర్ఫుల్ ఫ్యూచర్ ఉంటుంది. ఎంత ఎక్స్ప్రెషన్స్, ఎంత హావభావాలు అంత చిన్న వయసులో ఎలా వస్తాయి అనేది నిజంగా దర్శకుడు ఎలా చెప్పించుకున్నాడు, దర్శకుడు క్రెడిట్ ఇదంతా కూడా. నిజంగా ఎంత బాగున్నారో రవితేజ గారు. అసలు నాకు ఎక్కడ రవితేజ గారు కనబడలా. మాస్ మహారాజా అనగానే ఒక 20 ఫైట్లు, అవి ఇవి డ్యాన్సులు, లొకేషన్స్, బట్ట నలగలకుండా ఉండే కాస్ట్యూమ్స్ చూసి ఉన్న ప్రజలకి ఒక్కసారిగా రిలీఫ్. ప్రేక్షకులందరూ మనస్ఫూర్తిగా థియేటర్కి వస్తారు, హ్యాపీగా మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. ఇప్పుడు చూడండి సార్, మీ నెంబర్ పెరిగిద్ది. అంత బాగా చేశారు. ఈ సినిమాలో లోపాలు లేవా అంటే డెఫినెట్గా ఉన్నాయి. కాకపోతే పెద్ద గీత ముందు చిన్న గీత కనబడదు కదా, అందుకని ఈ కథ చాలా పెద్ద గీత, ఈ నటీనటుల పర్ఫార్మెన్స్ చాలా పెద్ద గీత, దర్శకుడి టాలెంట్ చాలా పెద్ద గీత, సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ టాలెంట్ ఇంకా పెద్ద గీత. అందుకని ఇన్ని పెద్ద గీతల మధ్యలో చిన్న తప్పులు, చిన్న గీతలు కనబడవు. నాకు అనిపించింది ఒక్కటే, ఇంటి పక్కనే దగ్గరలో ఉండే సాయి కుమార్ గారు ఓకే, ఒక క్యారెక్టర్ పరంగా ఆయన ఒకలాగా ఉన్నారు, ఎందుకు అతనికి కంక్లూజన్ ఇవ్వలేదనేది నాకు అర్థం కాలేదు. ఇది ఎంత బాగా చెప్పిన ఒక కథని ఇంకా కంక్లూజన్ ఇవ్వడానికి ఏముందులో అని వదిలేశారో, అది ఒకవేళ సినిమాకి సంబంధించి కొన్ని లిబర్టీస్ ఉంటాయి, ఫిల్మ్ లిబర్టీస్, అవి ఒకవేళ అలా అనుకుని వదిలేశారు అనేది నాకు అర్థం కాలేదు. అలాగే శ్వాసిక అనే ఒక క్యారెక్టర్ అమ్మాయి టీచర్గా చేశారు, ఆ అమ్మాయి బాగుంది. లక్ష్మణ్ బాగున్నారు. రాజ్ కుమార్ కసిరెడ్డి ఉన్నాడు కానీ ఎందుకు అతన్ని సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది, టు బి ఫ్రాంక్. కిషోర్, వైజాగ్ కిషోర్ ఉన్నాడు, ఆయన కూడా సరిగ్గా వాడుకోలేదేమో అనిపించింది. బట్ వాళ్ళు ఆ క్యారెక్టర్కి అంతే కావాలేమో అన్న ఒక దానిలో కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ నక్షత్ర, ప్రియభావని శంకర్, రవితేజ క్యారెక్టర్లు చూసినప్పుడు చాలామంది శబరిమల వెళ్ళేటప్పుడు ఒకలాగా, శబరిమల మాలలో ఉన్నప్పుడు ఒకలాగా, శబరిమల మాల తీసేసి నాకు ఇంకోలాగా ఉంటారు. అది ఎందుకుంటారో నాకు అర్థం కాదు నిజంగానే. ఈ సినిమా చూస్తే ఓకే అర్థమవుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే సినిమా. చాలా బాగుంది. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇక మధ్యలో అజయ్ ఘోష్ గారు లాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది, అవి మాత్రం నాకు నచ్చినాయి. ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకులు ఫ్యామిలీస్తో వెళ్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు. థియేటర్స్ అన్నీ మారుమోగిపోతాయని చెప్పి నేను ఖచ్చితంగా అంటున్నాను. ఇరుముడి సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.5/5. నేను మీ శివ మల్లాల.